ఆర్థిక స్థితిగతుల గురించి చెప్పలేదు, అది మాట్లాడతలేరు. అంటే టెక్నికల్ గా మీరు ఒక మాట అన్నారు, అన్ని రాజకీయ పార్టీల రెడ్లు సరే ఎట్లా ఉన్నా సరే బయటికి ఏ విధంగా ఉన్నా లోపల మాత్రం వేరే విధంగా ఉన్నారు, అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని. అవును, అస్తిత్వం అంటే ఎట్లా? రెడ్డిల అస్తిత్వం ఎట్లా? మాకు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అసెంబ్లీలో. రాజకీయంగా గ్రామీణ ప్రాంతంలో రాజకీయంగా రెడ్లే ఉంటారు, రెడ్ల పట్ల ఉంటారు. ఇవాళ ఎమ్మెల్యేలు అంతమంది గెలిచిరంటే ఎక్కువ శాతం మంది కూడా రెడ్లు పట్టుతోటి ఉన్నారు కాబట్టి, రెడ్లు ఐక్యత ఉన్నారు కాబట్టి అంతమంది ఎమ్మెల్యేలు గెలిచి. రెడ్లు గ్రామీణ ప్రాంతంలో అన్ని కులాలతో ఉంటారు, అన్ని కులాలతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళను అన్ని కులాల ఆదుకుంటారు కాబట్టి రెడ్లు ఎటువైపు చెప్తే అటు. ఇలా రెడ్డి అనే వ్యక్తి ఒక్క ఓటర్ కాదు, ఆ ఇన్ఫాక్ట్ చేసి ఆ క్లాసులో ఉన్నాడు, ఒక 100 మందిని ఇన్ఫాక్ట్ చేయగలుగుతారు ఒక రెడ్డి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, వీళ్ళు మన పై స్థాయిలో గెలవాలంటే కింది స్థాయిలో మనం ఉండాలని ఆలోచన చేస్తాడు. మనం ఉండాలంటే ఇలా ఓపెన్ కేటగిరీలో మనం నాన్ రిజర్వేషన్లో మనం పోటీ చేయాల్సి ఉంటుంది. ఇలా నువ్వు నాన్ రిజర్వేషన్ స్థానాలను తగ్గిస్తూ ఉంటే వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా ఉంటుంది, కింది స్థాయిడు నా వాడు ఉంటే పట్టు ఉంటుంది, నాకు ఎల్పీఎస్ రేపు ఎన్నికలలో నిలబడేస్తాడు నా కోసం అనే ఆలోచన ఉండదా? ఇలా వేరే వాళ్ళు ఉన్నారు అనుకో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా. మన వాళ్ళు ఉంటే రెడ్డి జనాభా ఎంత ఉంటుంది తెలంగాణలో? రెడ్డి జనాభా అనేది పర్టికులర్గా ఎక్కడ కూడా ప్రభుత్వం చెప్పలే. ఓసీ జనాభా మీ లెక్క ప్రకారం మా లెక్కలు ఏం చేయలేదు మేము. అంటే మొన్న 17 లక్షలు ఎంతనో ఉన్నట్టు ప్రభుత్వం చెప్పినట్టు. ప్రభుత్వం ఎక్కడ ఏ కులం లెక్క చెప్తా ఉన్నా కానీ ఎక్కడ కూడా శాంటి అంటే గరిష్టమైన లెక్క క్లియర్ లెక్క లేదు. వాళ్ళు ఓపెన్ గా ఓరల్గా చెప్తారు. ఓరల్గా ఓసీగా ఏం లెక్క ఓసీగా ఏం చెప్పారు ప్రభుత్వం 15.6 అని, అంతకుముందు కేసీఆర్ గారు 21.6 అని అది ఇచ్చారు. అది మాత్రమే నమ్ముతున్నాం, కానీ అదే చెప్తున్నాం. అది ఓసీ జనాభా. ప్రజలకు ఇదే కన్ఫ్యూజ్ ఉన్నారు. ఎంత జనాభా లెక్కలు చేశారు కదా, పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేదు? పబ్లిక్ డొమైన్ లో పెడితే తెలుస్తుంది కదా. ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది హైకోర్టు. ఏది జనాభా లెక్కలు ఇవ్వాల్సిన అవసరం లేదని. అప్పుడు మరి ఎవరు పేదవాడు ఎవరు ధనికుడు ఎట్లా రిజర్వేషన్ ఇవ్వాలని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు రిజర్వేషన్ మీనింగ్ ఏంది? ఎవరు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పేదవాళ్ళ ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి. మరి నువ్వు జనాభా లెక్కలు బయట పెట్టకుండా, ఎవరు పేదవాళ్ళని చెప్పకుండా, ఒక కులంలో ఎంతమంది ఉంటే అంతమంది పేదవాళ్ళని ఎట్లా నువ్వు లెక్క చేస్తావు? అది కాదు కదా. ప్రభుత్వం అయినా హైకోర్టు అయినా సందర్భాన్ని బట్టి మారాల్సిందే, చెప్పాల్సిందే. ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్ కూడా చేయాలి. ఎంత జనాభా ఉన్నారు, వాళ్ళ పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ధనికులు ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టే మనం రిజర్వేషన్ పోగలుగుతాం. ఇలా ప్రభుత్వం అది చేయలే, లెక్క చేయలేని ఈ సమస్య వచ్చింది, ఇంత సమస్య వచ్చింది. ఓకే, సో ఇప్పుడు అస్తిత్వం ఎట్లా కోల్పోతుంది? 43 మంది ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో ఇస్తే అస్తిత్వం ఎట్లా పోతుంది అంటారు? ఇలా లోకల్ బాడీలలో ప్రజలు సర్పంచ్లో ఎంపీటీసీ చేసే స్థానాలలో జనరల్ స్థానాలలో మాత్రమే మేము పోటీ చేసే అవకాశం ఉంది. ఆ జనరల్ స్థానాల్లో కూడా మాతో పాటు ఎస్సీలు ఎస్టీలు బీసీలు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఇలా జనరల్ స్థానాలతో సంఖ్య తగ్గుతూ ఉంటే మా అస్తిత్వం పోయినట్టే కదా, మా నాయకత్వం పోయినట్టే కదా. మేము ప్రజలకు సేవ చేయాలని మాకు ఆర్భాటం ఉంటుంది. మీరు ఏ గ్రామాలలోకి వెళ్ళండి, ప్రతి గ్రామంలో కూడా ఈసారి జనరల్ వచ్చినా ఒకసారి కూడా జనరల్ వస్తుందని ఆరాటంతో ఆ గ్రామ అభివృద్ధిలో భాగం ఉంటారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదల కష్టాలలో ఉంటారు, సుఖాలలో ఉంటారు, బంధాలలో ఉంటారు. ఆ గ్రామం అభివృద్ధి చేయాలని ఏది వినాయక చవితి వచ్చినా లేక దసరా వచ్చినా అందరితో సందడి చేయాలన్నా విపరీతమైన ఖర్చు పెట్టుకొని ప్రజలతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా అలాంటిది అవకాశం పోతా ఉంటే ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా. మేము రాజకీయంగా ఉండాలని ఆలోచన చేసే వాళ్ళందరికీ కూడా ఆ నష్టం జరుగుతుంది కదా. అదే అస్తిత్వం. మేము ప్రజలకు చైతన్యం చేయాలి, ప్రజలకు సేవలు అందించాలనుకున్నప్పుడు మాకు అవకాశం పోతా ఉంటే మేము బాధపడతాం కదా. అంటే కానీ మరి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి కదా. మిగతా కమ్యూనిటీస్ కూడా, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కూడా, వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలి కదా. ఉండాలి. అట్లీస్ట్ ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే లేరు. ఎమ్మెల్యేలు బీసీలు 119 మందిలో 19 మంది మాత్రమే ఉన్నారు. 16%, 17% ఉన్నారు. రెడ్డిలేమో 43 మంది ఉన్నారు అవుట్ ఆఫ్ 119. అంటే దాదాపు 40% దాకా రిప్రజెంటేషన్ ఉంది. 40 ఏంటి 45-46% రెడ్డిస్ ఉన్నారు. మరి వేరే కమ్యూనిటీస్ వాళ్ళకు కూడా ఎదగాలని ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఎదగాలి కదా. సామాజిక న్యాయం అంటే అదే కదా. ఎవరి జనాభా ఎంత ఉంటే అంత లేకపోయినా అందులో కనీసం సగము, అందులో 1/3 కూడా ఉండాలి కదా. ఈ రాష్ట్రం ఇప్పుడు 1/3 కూడా లేదు. బీసీ జనాభా 56% అయితే ఎమ్మెల్యేలు 17% ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అన్ని కులాలు కూడా అభివృద్ధి చెందాలి. సరే, రాజకీయ ప్రాధాన్యత ఉంటేనా లేకపోతే ప్రాధాన్యత లేకపోతేనే కులం ఎదుగుతుంది అన్నట్లు మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సరే, వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఉండాలి. కానీ ఇలా మీరు అదే మాట అంటారు. బీసీలకు 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ ఇస్తా ఉంటే బీసీలలో ఎంతమందికి ప్రాధాన్యత ఇస్తుంది ఆ కులాలు? బీసీలలో కూడా కొన్ని కులాలు మాత్రమే ఈ రిజర్వేషన్ ఫలాలు పొందుతా ఉన్నారు కదా. క్లియర్గా మనకు సబ్జెక్ట్ ఉంది కదా. మరి వాళ్ళు
నేను బీసీ నాయకుని అనుకో, మరి నేను బీసీ నాయకుని ఏమనాలి, అరే ఎంబీసీలో కూడా అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి ఏబీసీ వర్గీకరణ చేయాలి, మరి వాళ్ళకి ఎందుకు రాదు? నేను ఆలోచన చేయాలి. ఇప్పుడు నన్ను ప్రత్యర్థిగా చూస్తున్నారు, నేను ఓసీకి రావాలని నేను ఆలోచిస్తున్నా. మరి బీసీకి రావాలనుకున్న నాయకుడు మరి బీసీలలో ఇతర వర్గాలకు రావాలని ఎందుకు ఆలోచన చేస్తాడు? అదెందుకు ముందుకు పెట్టలేకపోతుంది ఇప్పటిదాకా కూడా? మరి ఇతర వాళ్ళు వచ్చి జనరల్ గా 1971 కన్నా ముందు మునూరు కాపులు ఓసీలను తీసుకొచ్చి బీసీలను కలిపిరియాల, అయినా కూడా మాట్లాడట్లేదు. ఇలా బీసీలలో ఎక్కువ చైతన్యమైన కులం, ఆర్థికంగా ఎదిగిన కులం, రాజకీయ చైతన్యమైన కులం, సమాజంలో కూడా విలువన్న కులం, వాళ్ళని ఎందుకు బీసీలలో ఇంకా కన్సల్ట్ చేస్తారు? నువ్వు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడే ఇంద్రసాని కేసులో స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరైతే ఆర్థికంగా అసమానతకు గురవుతారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు అంట. నువ్వు 71 కన్నా ముందు ఓసీలో ఉన్న తీసుకొచ్చి నీ దాంట్లో జనాభా కలుపుకొని నీ రిజర్వేషన్ వాళ్ళు వంతుంటే వాళ్ళని వదిలిపెట్టి మమ్మల్ని ఏ జనాభా ఏ రిజర్వేషన్ లేని బీసీల మీద అందరి మీద కోపం, మున్నూరు కాపు మీద కోపం. నేను ఇక్కడ సందర్భం చెప్తున్నా, ఏ కులం మీద నా కోపం. మున్నూరు కాపులు అంటే ఇప్పుడు